ఒకసారి ఒక 20 ఏళ్ల అబ్బాయి వాళ్ళ తండ్రితో కలిసి ట్రైన్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. అరిచి వాళ్ళ నాన్నతో, "నాన్న నాన్న అదిగో చెట్లు చూడు ఎలా వెనక్కెళ్తున్నాయి" అని చెప్పి అరుస్తుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వేసి ఊరుకుంటాడు. అప్పుడు ఆ ట్రైన్‌లో తన చుట్టూ ఉన్న జనాలు, "ఏంటి 20 ఏళ్ల అబ్బాయి ఇంత చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడు" అని చెప్పి నవ్వుకుంటారు. కాసేపటికి ఆ బాబు మళ్ళీ గట్టిగా అరిచి, "నాన్న నాన్న చూడు మేఘాలు ఎలా వెనక్కెళ్ళిపోతున్నాయో" అని చెప్పి అనగా, మళ్ళీ ఆ నాన్న నవ్వేసి ఊరుకుంటాడు. అప్పుడు మళ్ళీ ట్రైన్‌లో ఉన్న ప్యాసింజర్స్ నవ్వుకుంటారు. అందులో ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆ తండ్రితో, "ఏంటి మీ అబ్బాయికి ఏమైనా సమస్య? ఒక మంచి డాక్టర్‌కి చూయించండి. మీ అబ్బాయికి ఏమైనా పిచ్చా?" అని చెప్పి అడగ్గా, ఆ తండ్రి నవ్వుతూ, "మేము హాస్పిటల్ నుంచే వస్తున్నాము. మేము డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యే వస్తున్నాము. ఎందుకంటే మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి చూపు లేదు. ఈరోజే ఆపరేషన్ అయిపోయి డిశ్చార్జ్ చేసుకొని ఊరెళ్తున్నాం" అని చెప్పగా, అక్కడున్న ప్యాసింజర్స్ అందరూ వాళ్ళు నవ్వినందుకు ఎంతో సిగ్గుపడుతూ, వాళ్ళు అలా మాట్లాడినందుకు చాలా బాధపడుతూ మౌనంగా ఉండిపోతారు. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, బిఫోర్ నోయింగ్ ద స్టోరీ యూ కాంట్ జడ్జ్ అ పీపుల్. వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని తెలియకుండా మనం సొంతంగా ఏదో ఇమాజిన్ చేసుకోకూడదు. ఎదుటి వ్యక్తి స్టోరీ తెలియకుండా వాళ్ళ గురించి ఒక ముద్ర వేయకండి. వాళ్ళని ఇంకా కిందికి లాగాలని ప్రయత్నించకండి. వాళ్ళ కథ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఇద్దరు స్నేహితులు దారి తప్పి ఎడారిలో నడుస్తూ ఉండగా, ఆ ఇద్దరు స్నేహితులకి ఒక చిన్న విభేదం జరిగి చిన్న గొడవ జరుగుతుంది. అప్పుడు ఒక స్నేహితుడు మరొకరి చెంపపై కొడతాడు. అప్పుడు అలా దెబ్బతిన్న స్నేహితుడు ఆ స్నేహితుడిని ఏమీ అనకుండా కేవలం ఇసుకపై, "నా స్నేహితుడు నన్ను కొట్టాడు" అని చెప్పి రాస్తాడు. వాళ్ళు అలా నడుస్తూ వెళ్ళగా ఆ కొట్టించుకున్న స్నేహితుడు ఎవడైతే ఉన్నాడో వాడు పొరపాటున కాలు జారి ఒక ఊబిలో పడిపోతాడు. అప్పుడు వెంటనే ఆ కొట్టిన స్నేహితుడు ఆ కొట్టించుకున్న స్నేహితుడిని సహాయం చేసి పైకి లాగుతాడు. వెంటనే ఆ కొట్టించుకున్న స్నేహితుడు, "నా స్నేహితుడు నన్ను కాపాడాడు" అని ఒక రాయిపై చెక్కుతాడు. అప్పుడు ఆ కొట్టిన స్నేహితుడు, "నేను నిన్ను కొట్టినప్పుడు నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని చెప్పి ఇసుకలో రాసావు. నేను నీకు సహాయం చేసినప్పుడు నా స్నేహితుడు నాకు సహాయం చేశాడు అని రాయి మీద చెక్కావు. అది ఎందుకు" అని అడగ్గా ఆ స్నేహితుడు ఇలా సమాధానం ఇచ్చాడు, "ఎప్పుడైనా మనల్ని బాధించే సంఘటన ఎదురైనప్పుడు మనకు క్షమించే గుణం ఉండాలి. అందుకని మనల్ని బాధించే సన్నివేశం జరిగినప్పుడు మనం ఇసుకలో రాస్తే క్షమాపణ అనే గాలిలో అది కొట్టుకెళ్ళిపోతుంది. అలానే ఎప్పుడైతే మనకి చేయూతగా ఉండి మనకి సహాయం చేశారో, మనల్ని కాపాడారో వాళ్ళ గురించి ఎప్పుడూ మర్చిపోకుండా ఒక రాయి మీద చెక్కడం వల్ల మనకి ఎప్పటికీ మిగిలిపోతుంది. కాబట్టి బాధించే విషయాల్ని పక్కన పెట్టి, బాధించే విషయాలను అధిగమించి ఎవరైతే మనకు చేయూతగా ఉంటారో, ఎవరైతే మనకి జీవితంలో సహాయంగా ఉంటారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు." సాధారణంగా మనలో ఉండే లోపం ఏంటంటే, ఒక్కడు మనకి 100 సహాయాలు చేసినా అవి అలా పక్కకు పెట్టేస్తాం. కానీ అదే 100 సహాయాలు చేసిన మనిషి ఒక్క చిన్న పొరపాటు, ఒక్క చిన్న తప్పు చేస్తే వారిని క్షమించే దయా హృదయం ఎవరికి ఉండదు. అలా కాకుండా ఈ విషయాల్ని మర్చిపోతూ సహాయం చేసిన వాళ్ళకి ఎంతో కృతజ్ఞతగా వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉండాలి. వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. సో మీలో క్షమించే గుణం ఉండాలి. అలానే సహాయం చేసిన వాళ్ళని గుర్తుంచుకునే మనస్తత్వం ఉండాలి. అనగనగనగా ఒక ఊర్లో ఒక వ్యాపారవేత్త, అలాగే ఒక రైతు ఉండేవారు. ఈ వ్యాపారవేత్త తరచుగా ఆ రైతు దగ్గర ఒక కేజీ నెయ్యి కొనుగోలు చేస్తూ ఉండేవారు. అలా కొనుగోలు చేసే సమయంలో ఒకసారి ఆ రైతు మీద ఈ వ్యాపారవేత్తకు అనుమానం కలుగుద్ది. రైతు దగ్గర వేయింగ్ మిషన్ లేదు, దాన్ని ఎలా తూకం వేస్తున్నాడు, అసలు నాకు ఇచ్చే నెయ్యి నిజంగానే కేజీ ఉంటుందా లేదా అంతకన్నా తక్కువ ఉంటుందా అనే డౌట్తో ఆ వ్యాపారవేత్త
ఆ నెయ్యిని తన దగ్గర ఉన్న వేయింగ్ మెషిన్లో కొలుస్తాడు. అలా కొలవగా ఆ నెయ్యి కేజీ ఉండదు. అప్పుడు వెంటనే కోపంతో ఆ రైతుపై ఆ వ్యాపారవేత్త కేసు నమోదు చేస్తాడు. అప్పుడు కోర్టులో జడ్జి గారు ఆ రైతుని, నువ్వు నెయ్యిని ఏ విధంగా కొలుస్తావు, ఏ విధంగా తూకం వేసి అమ్ముతావు అని అడగగా, నా దగ్గర త్రాచు ఉన్న విషయం నిజమే, కానీ దానికి సంబంధించిన కేజీ రాళ్ళు నా దగ్గర లేవు అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ఆ జడ్జి, నీ దగ్గర కేజీ రాళ్ళు లేకుండా నువ్వు ఎలా దాన్ని తూకం వేస్తావు అని అడగగా ఆ రైతు ఇలా సమాధానం ఇస్తాడు, నా దగ్గర ఈ వ్యాపారవేత్త నెయ్యి కొనుగోలు చేసేదానికంటే ముందే నేను ఆ వ్యాపారవేత్త దగ్గర ఎర్రపప్పును కొనుగోలు చేస్తూ ఉండేవాడిని. తరచుగా 1 కేజీ ఎర్రపప్పుని ఆ వ్యాపారవేత్త నాకు అమ్ముతూ ఉండేవాడు. అలానే ఆ విధంగానే నా దగ్గర ఆ వ్యాపారవేత్త ఇచ్చిన కేజీ కందిపప్పు మూట ఒకటి ఉండిపోయింది. ఆ కేజీ కందిపప్పు మూటతో సమానంగా నేను కేజీ నెయ్యిని తూకం వేస్తూ ఉంటాను. ఒకవేళ నేనిచ్చిన నెయ్యి తూకంలో తేడా ఉన్నట్లయితే దానికంటే ముందు ఆ వ్యాపారవేత్త నాకు అమ్మిన ఆ ఎర్రపప్పులో కూడా తేడా ఉన్నట్లే. కావున శిక్ష వేయాల్సి వస్తే ముందుగా వేయాల్సింది ఆ వ్యాపారవేత్తకి అని చెప్పి ఆ రైతు వెల్లడిస్తాడు. సో ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, యు గెట్ వాట్ యు గివ్. మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది. మీరు సంతోషాన్ని ఇస్తే మీకు సంతోషమే తిరిగి వస్తుంది. మీరు బాధనిస్తే తిరిగి మీకు బాధే వస్తుంది. అది రిలేషన్షిప్లోనైనా, ఫ్రెండ్షిప్లోనైనా, బిజినెస్లో అయినా, లైఫ్లో ఏ విషయంలోనైనా సరే, కర్మ విల్ డెఫినెట్లీ పే బ్యాక్ యూ. డెఫినెట్గా మీరు ఏది ఇస్తే మీకు అదే వస్తుంది.